భోగాపురం ఎయిర్పోర్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నాను. డిబేట్లు నడుస్తున్నాయి. మాది క్రెడిట్ అని వైసీపీ వాళ్ళు అంటే, టీడీపీ వాళ్ళు అంటే మాది క్రెడిట్ అని. ఎవరిది అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టు తెలుసు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 86% చేసింది. తర్వాత ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక 13-14%, అంతకన్నా ఎక్కువ పర్సెంట్ ఏం చేయలేదు. ఎందుకు క్రెడిట్ ఎందుకు? ఎవరు తీసుకుంటే ఏముంది? మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా లేదా అది ఆలోచించండి అయ్యా. ఎర్ర బస్సు రాని చోట భోగాపురం ఎందుకు అన్నారు? అతను మాట్లాడింది ఏంటి, తర్వాత చేసింది ఏంటి? మీరు ఎక్కడైతే భూమి పూజ చేశారో ఇప్పుడు కూడా ఆ రాయి మైల్ రాయి అట్లా నిలిచిపోయింది. అక్కడైతే ఎయిర్పోర్టే లేదు. అక్కడ నుంచి ఒక 300-400 మీటర్లు డిస్టెన్స్లో ఉంది. ఒకసారి కావాలంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, పోయి చెక్ చేసుకోండి. అంతేగాని ఊరికి విశ్వచర్చలు చేయొద్దండి. ఏదైతే ఎవడైతే చేశారో వాడే కరెక్ట్ నా దృష్టిలో. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్ రివ్యూ కార్యక్రమాన్ని మరొకసారి పెట్టుకున్నాం. కిందటిసారి 13 సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది. 13 సెప్టెంబర్ నాడు విచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ 86.61% కంప్లీట్ అయింది. ఈ రోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో 91.7%, అంటే 86.61 నుంచి 91.7% ఈ రోజు పూర్తి చేసుకున్నాం. అర్థమైందా రాజా?